ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మీ జాతకంలో అంటే మీ పుట్టుకలోనే మీరు బాగా చదువుకున్న తర్వాత విద్యా అర్హతను బట్టి గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా అన్న విషయాల్ని తెలుసుకోవడం ఎలా అన్న అంశాల్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చూడండి, ఈ రోజుల్లో యువతీ యువకులు మాలాంటి సిద్ధాంతుల దగ్గరికి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి అడిగేది బాగా చదువుకున్నటువంటి వారు పూర్తి చేసిన తర్వాత, అంటే వారి యొక్క విద్యను పూర్తి చేసిన తర్వాత, మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా గురుగారు, పండితులు గారు అని అడుగుతారు. ఎందుకు వీరు దాని మీదనే ఎక్కువగా ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు అంటే, అర్ధన జీతం వచ్చినా కానీ చాలు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అంటుంటారు. ఏమిటి అంటే, వర్షం వచ్చినా ఎండ కాసినా, వారు ఒకరోజు పనికి పోకపోయినా నెల తిరిగేసరికి జీతం వచ్చి తీరుతుందన్న ఒక ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఈ రోజుల్లో యువతి యువకులు ప్రాకులాడుతుంటారు. అయితే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుందా అంటే, అందరూ పల్లకెక్కేస్తే మోసేవాళ్ళు ఎవరు, మిగిలిన పనులు ఎవరు చేస్తారు అని కూడా మనం గమనించాలి. అయితే గవర్నమెంట్ ఉద్యోగ యోగ్యత, దీన్ని ఒక రాజయోగం అంటారు. అంటే పూర్వము రాజుల దగ్గర పనిచేసేదాన్ని రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. అంటే రాజుల యొక్క ఆస్థానంలో పనిచేసేవారు. ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది రాజాస్థానం లాంటిది. అయితే దీనికి ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకునే గ్రహాలు మీ యొక్క జాతక చక్రంలో ఏవై ఉంటాయి అని కానీ మనం పరిశీలించితే, ఒకరి జాతకంలో ఏ గ్రహాల యొక్క ప్రాధాన్యత వల్ల ఆ జాతకునకు గవర్నమెంట్ ఉద్యోగం రాబోతుంది అన్న అంశాలని చెప్పాలంటే, రవిగ్రహము, కుజగ్రహము, అలాగే గురుగ్రహాల యొక్క స్థితుల్ని పరిశీలించాలండి. అంటే రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహాల యొక్క స్థితిగతులు మీకు రాశి చక్రంలో మంచిగా ఉండాలి అని అర్థం. ఆ తర్వాత ఏం చేయాలి? మంచిగా ఉంటే సరిపోయినా ఎలా ఉండాలంటే, ఈ కుజగ్రహము కానీ రవిగ్రహం కానీ గురుగ్రహాలు మీ యొక్క రాశి చక్రంలో నీచనం పొంది ఉండకూడదు, ఇది గమనించాలి. అలాగే ఈ మూడు గ్రహాలు శత్రుస్థానాలలో పడకూడదు అని కూడా గమనించాలి. అంటే ఉచ్చస్థానంలో కానీ క్షేత్రంలో కానీ మిత్రస్థానాల్లో ఉండాలి అని. ముఖ్యంగా ఈ మూడు గ్రహాల్లో కుజగ్రహం కానీ గురుగ్రహం కానీ అస్తంగం అవ్వడం కానీ అస్తంగనం కావడం కానీ జరగకూడదు. అలా జరిగితే గవర్నమెంట్ ఉద్యోగం రాదు. అలాగే కుజగ్రహం కానీ గురుగ్రహం కానీ రవిగ్రహం కానీ మీ యొక్క రాశి చక్రంలో అవయోగ్య తత్వాన్ని పొంది ఉండకూడదు అని చెప్తుంది. ఒక స్త్రీలకైనా కానీ పురుషులకైనా కానీ వాళ్ళు బాగా చదువుకొని విద్యార్హతను పొంది గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందాలంటే ఈ యొక్క మూడు గ్రహాలు మంచి స్థానాల్లో పడి ఉండాలి. అది కూడా భగవంతుని ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టుగా ఎత్తుకొని పడేసి దానికి లేదు. అది పుట్టినప్పుడే భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి యోగాలు అవి. ఉదాహరణకి నేను చెప్తే మీకు అర్థమవుతుంది. కాలపురుషతత్వ రాశులలో మేషరాశి మొదటిది. మేషరాశ్యాధిపతి కుజ భగవానుడు అయినాడు. మేషరాశికి ఉచ్చగ్రహం వచ్చి రవి భగవానుడు అయినాడు. అందువల్ల మేషరాశిలో రవి భగవానుడు కుజ భగవానుడు ఉండి మీ యొక్క రాశికి కాలపురుషతత్వంలో 5వ రాశి అయినటువంటి సింహరాశిలో గురు భగవానుడు పడ్డాడు అనుకోండి, వీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి తీరుతుంది. అంటే ఎందుకు అంటే, నేను ఒక రాశి గురించి చెప్పాను, మిగిలిన రాశులు మీరు బేరజి వేసుకోవచ్చు. అంటే అర్థం ఏమిటంటే, గురు భగవానుడు వృషభంలో కానీ సింహంలో కానీ ధనుసులో కానీ కుంభంలో కానీ ఉండి, రవి భగవానుడు తర్వాత కుజ భగవానుడు ఉచ్చులో కానీ షట్క్షేత్రంలో కానీ లేదా మిత్రస్థానాల్లో కానీ ఉండగలిగితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాగా గురు భగవానుడు కుజ భగవానుడు రవి భగవానుడు
ఏ యొక్క చెడ్డ గ్రహాలతో లేదా చెడ్డ దృష్టి గ్రహాలతో పడకూడదు. ఎందుకంటే గురు భగవానుడు వృషభంలోను, సింహరాశిలోను, అలాగే ధనుసు రాశిలోను, కుంభరాశిలోను గురు వలయ శక్తిని కలిగి ఉంటాడు కనుక చెప్తున్నాను. ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలండి. ఒకవేళ మీ జాతకమును పరిశీలించుకొని మా గవర్నమెంట్ ఉద్యోగం ఉందా గురువు గారు అని ఎక్కడైనా అడగాలంటే అడిగి తెలుసుకోండి. లేదా మా నుండే తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని చూస్తూ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నిర్దిష్టమైన ప్రమాణాలు, దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండదు, చెక్కు చెదరదు నేను చెప్పే ప్రిడిక్షన్ అలా ఉంటుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మరో అంశము, మరొక ఆసక్తికరమైనటువంటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.